ఒకసారి ఈ వీడియో చూడండి. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసు నామంలో లే. ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. చూసారా? ఏ సినిమాలో ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగానే లేచిపోయిందంట. ఒక శవం, చనిపోయిన శవం లేచిపోయిందంట. ఇంకొక ఆవిడ దగ్గరనేమో ప్రార్థన చేయగానే కడుపులోంచి ఇంతింత రాళ్ళు వచ్చాయండి. ఇంతింత రాళ్ళు 680 రాళ్ళు వచ్చాయండి. ఈ 680 రాళ్ళు కనుక ఒక ట్రాక్టర్ ట్రక్లో నింపితే ఆల్మోస్ట్ ట్రక్ నిండిపోతుంది. ఆ రాళ్ళతో ఇల్లు కట్టి బేస్మెంట్ వేసుకోవచ్చు కదా. మరి ఇంత కామన్ సెన్స్ లేకుండా మళ్ళీ అక్కడ ఉన్న జనాలు అందరూ చప్పట్లు కొడతారండి. సిగ్గున్నట్లేదు మీకు అందరికీ? కనీసం బైబిల్ పరిశీలించరా? బైబిల్ ఏముంది, ఏమేమి చెప్తారని పరిశీలించరా? మీరు ఎలా చేయడం బట్టే మొత్తం క్రిస్టియానిటీ అంతా మొత్తం లోకం అవుతుంది. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి, కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. బైబిల్ ఏముంది, బయట చేంజ్ చెప్తున్నారు జనం అంతా. మరి దారుణమా? ఇదొకటే కాదు, ఇంకో పార్ట్ 2లో మళ్ళీ వీడియో చూపిస్తాను. ఈవిడ బాగోతులని వీడియోలు చూపిస్తాను, చూడండి.